హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఎవరైతే ప్రొఫెషనల్ సోనీ కెమెరా M4 యూజ్ చేస్తున్నారో దానికి సాఫ్ట్‌వేర్ ఫర్మ్‌వేర్ అప్డేట్ అనేది వచ్చిందనమాట. అది ఎలా అప్డేట్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ డీటెయిల్స్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి గూగుల్ సెర్చ్‌లో జస్ట్ సోనీ 7 M4 సాఫ్ట్ అప్డేట్ అని చెప్పేసి టైప్ చేయండి. ఫస్ట్ మనకి సోనీ ఇండియా అని చెప్పేసి ఇలా ఓపెన్ అవుతుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ILCE 7M4 సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసి 4.00 అనమాట. మనకి వెర్షన్ వచ్చేసి ఇక్కడ మనకి ఈడేం చెప్తున్నాడంటే కింద ఇచ్చిన 2 మోడల్సే ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్‌కి ఎలిజిబుల్ అని చెప్పేసి చెప్తున్నాడనమాట. ఒకటి 7M4 ఇంకోటి 7M4K ఒకటి. ఈ 2 మోడల్స్‌కే ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనేది వర్తిస్తుందని చెప్తున్నాడు. ఆ సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మన కెమెరాలో ఉన్న సాఫ్ట్‌వేరు 1.01 ఆర్ అంతకుముందు పాతదైతే గనక ఫస్ట్ 1.05 వెర్షన్ అనేది ఫస్ట్ అప్డేట్ చేయాలని చెప్తున్నాడు. ఆ తర్వాత 4.0 వెర్షన్ అప్డేట్ చేయాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఓన్లీ వెర్షన్ 4.0కి 1.05కి అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే 4.0కి అప్డేట్ చేయండి అని చెప్తున్నాడనమాట. ఒకవేళ మీరు అలా గనక చేయకపోతే గనక ఏదైనా ఎర్రర్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నాడనమాట. అలాగే కెమెరాని అప్డేట్ చేసుకోలేము. ఒకవేళ ఈ ప్రాసెస్ గనక ఫాలో అవ్వకపోతే. ఈ అప్డేట్ అనేది ఓన్లీ మెమరీ కార్డ్స్ వాటికే అవైలబుల్‌గా ఉందనమాట. అలాగే మనకి ఇంకొక విధంగా కూడా సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనేది చేయొచ్చు. అది సోనీ వాడిది క్రియేటర్స్ యాప్ అని చెప్పేసి ఒకటుందనమాట. అది మనకి గూగుల్ ప్లే స్టోర్‌లో, యాపిల్ స్టోర్‌లో మనకి అవైలబుల్‌గా ఉంది. ఆ విధంగా కూడా అప్డేట్ అనేది చేయొచ్చు. ఈ 2 వేస్ కింద అప్డేట్ చేయొచ్చు మనం. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి జస్ట్ వాడు ఇంప్రూవ్‌మెంట్స్ ఏమేమి బెనిఫిట్స్ ఇచ్చాడు ఈ అప్డేట్‌తో అని చెప్పేసి ఇదంతా రాశాడనమాట. ఆహ్, ఫస్ట్ మనకి ఇది సాఫ్ట్‌వేర్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనకి టాప్‌లో చూపిస్తుంది చూసారా? ఈ డౌన్‌లోడ్ బటన్ అనేది క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్‌వేర్ అనేది ఆహ్, డౌన్‌లోడ్ అవుతుందనమాట. ఫస్ట్ డౌన్‌లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇది చూసారు కదా! ఎండ్ యూజర్ అగ్రీమెంట్ అని చెప్పేసి ఇది ఉంది. ఇదంతా అయిన తర్వాత డౌన్‌లోడ్ కొడితే మీకు ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, వన్స్ ఫైల్ అనేది ఆ ఫైల్ నేమ్ వచ్చేసి ఇదనమాట. ఈ ఫైల్ అనేది డౌన్‌లోడ్ అవుతుంది. మీరు ఫైల్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత అదొచ్చేసి 4.0 దాని యొక్క ఫైల్ సైజ్ వచ్చేసి ఇంత ఉంటదనమాట. ఇది మనకి 16థ్ అక్టోబర్‌లో ఈ సాఫ్ట్‌వేర్‌ని రిలీజ్ చేశారు. సో, ఒకసారి మీరు ఇప్పుడు వెబ్‌సైట్ నుంచి ఈ ఫైల్ అనేది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ బాడీ డేటా డాట్ డాట్ అని చెప్పేసి. తర్వాత ఏం చేయాలి? తర్వాత మీరు మన కెమెరాలో సోనీ కెమెరాలో ఫస్ట్ మెనూలోకెళ్ళాలి. మెనూలో సెటప్ అనే ఆప్షన్ ఉంటుంది. సెటప్ ఆప్షన్ ఉంటుంది. అందులో వెర్షన్ అనేది ఉంటదనమాట. అందులోకెళ్తే మీకు ఇక్కడ వెర్షన్ చూపిస్తది. ఇక్కడ చూస్తున్నారా 3.02 అని చూపిస్తుంది. అలాగే మన దాంట్లో ఏదుంటే ఆ వెర్షన్ చూపిస్తది. ప్రెజెంట్ సాఫ్ట్‌వేర్ వెర్షన్ 2.0 అయితే 2.0 1.05 అయితే 1.05 అలా అని చెప్పి చూపిస్తుందనమాట. అలాగే ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్ బటన్ లాగా ఉంది చూసారా? ఇది గ్రే అవుట్ అయిపోయి ఉంటది. అంటే మీరు దాన్ని ప్రెస్ చేయలేరన్నమాట. ఆ విధంగా ఉంటది. అలాగే ఇక్కడ ఓకే ఆప్షన్ ఉంటది. ఇది జస్ట్ ప్రస్తుతం మన కెమెరాలో ఏ సాఫ్ట్‌వేర్ ఉంది అని చెప్పి చెక్ చేసుకోవడానికన్నమాట. సో, ఈ విధంగా మనం మన కెమెరాలో ఏ సాఫ్ట్‌వేర్ ఉందని చెప్పి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు సిస్టమ్‌లో మనకి ప్రెజెంట్ మనకి 4.0 ఉందనుకోండి మీ కెమెరాలో ఆల్రెడీ ఈ అప్డేట్ అనేది చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇందాల నేను చెప్పినట్టుగా 1.01 ఉంటే గనక ఫస్ట్ 1.05 అప్డేట్ చేసుకోవాలి. అలాగే ఆ తర్వాతే 4.0కి అప్డేట్‌కి ఎళ్ళాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనేది ఇప్పుడు మెమరీ కార్డ్ ద్వారా ఎలా అప్డేట్ చేయాలి అని చెప్పి చూద్దాం అన్నమాట. మన కెమెరాలో యూజ్ చేసే మెమరీ కార్డ్ ద్వారా ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఎలా చేయాలి అని చెప్పేసి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా! మనకి డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఈ బాడీ డేటా డాట్ డాట్ అనే ఫైల్‌తో డౌన్‌లోడ్ అవుతుందని చెప్పేసి, ఇది మన మెమరీ కార్డ్‌లో రూట్ ఫోల్డర్‌లో పెట్టేసేయండి. అంటే మెయిన్ మనకు మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏం ఫైల్స్ కనబడతాయో ఆ ప్లేస్‌లో పెట్టేసేయండి. అంటే ఇంకేం ఫైల్స్ లేకుండా చూసుకోండనమాట. మీరు ఏమన్నా ఉన్నా ఫస్ట్ మీరు మెమరీ కార్డ్‌ని ఫార్మాట్ చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ చెప్పారు చూసారా? మీరు మెమరీ కార్డ్‌ని ఫస్ట్ ఫార్వర్డ్ చేయండి. ఫార్మాట్ చేసేసేయండి. ఫార్మాట్ చేసేసి అందులో అంతా డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత ఈ డౌన్‌లోడ్ చేసిన ఫైల్ ఉంది గదా! ఈ డౌన్‌లోడ్ చేసిన ఫైల్‌ని
అప్పుడు మెమరీ కార్డ్‌లోకి ఎయ్యండి. మెయిన్ ప్లేస్‌లోకే ఎయ్యండి. సో, ఆ తర్వాత ఏం జేయాలి? మెమరీ కార్డ్‌లోకి ఆ ఫైల్ అనేది ఎసిన తర్వాత, అలాగే మన కెమెరాలో ఫుల్‌గా చార్జ్ ఉండేటట్టు చూసుకోండనమాట. అంటే బ్యాటరీ అనేది ఫుల్‌గా ఉండేటట్టు చూసుకోండనమాట. ఈ అప్‌డేట్ అనేది మనం బ్యాటరీ పవర్ లెవెల్ అనేది 3 బార్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడే మనం చేయగలం అన్నమాట. అది ఫుల్‌గా ఈ అప్‌డేట్ అనేది చేసే ముందు బ్యాటరీ అనేది ఫుల్‌గా చార్జ్ ఉంచితే మంచిది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో, అది. అలాగే మనకి ఈ అప్‌డేట్ చేసేటప్పుడు బ్యాటరీని మధ్యలో రిమూవ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాడన్నమాట. ఇప్పుడు ఎలా అప్‌డేట్ చేయాలో, ఇప్పుడు మనం ఏం చేసాం సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాం. ఆ డౌన్‌లోడ్ చేసిన దాన్ని మెమరీ కార్డ్‌లోకి ఎక్కించుకున్నాం అన్నమాట. మెమరీ కార్డ్‌లో ఎక్కించేసుకొని, ఆ తర్వాత మనం మెమరీ కార్డ్ అనేది మన కెమెరాలో స్లాట్ 1లో ఎయ్యాలని చెప్పారు. కెమెరా స్లాట్ 1లో ఈ మెమరీ కార్డ్ అనేది ఇన్సర్ట్ చేయాలని చెప్పాడన్నమాట. తర్వాత ఏంటి సెలెక్ట్ మెనూ సెలెక్ట్ చేసుకున్నాం. మళ్ళీ సెటప్, సెటప్ ఆప్షను, వెర్షన్‌లోకెళ్ళాం. సో, మెమరీ కార్డ్ అనేది ఇందాకల మీకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అనే బటన్ గ్రే ఔట్ అయిపోయి ఉంది గదా! సో, అదనేది హైలైట్ అవుతుంది. దాన్ని మీరు క్లిక్ చేయగలుగుతారన్నమాట. సో, మీరు ఇందులోకెళ్ళంగానే అప్‌డేట్ అన్నాడు. ఇక్కడ ఎగ్జిక్యూట్ అని ఉంది చూసారా? సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఎగ్జిక్యూట్ అని చెప్పేసి ఇలాగా మనకి మెసేజ్ అనేది ఓపెన్ అవుతదన్నమాట. సో, ఎగ్జిక్యూట్ అని కొడతాం అన్నమాట. అలాగే ఈ వెర్షన్ నుంచి ఈ వెర్షన్‌కి మీరు అప్‌డేట్ చేస్తున్నారు అని జెప్పేసి మీరు 2 ఉంటే 2.4.0 అని ఉంటది. అలాగే మీరు ప్రస్తుతం ఏ వెర్షన్ నుంచి ఏ వెర్షన్‌కి అప్‌డేట్ చేస్తున్నారో ఆ విధంగా మీకు చూపిస్తదనమాట. సో, అలాగా చేయొచ్చనమాట. అలాగే ఈ ప్రాసెస్ మధ్యలో బ్యాటరీ గాని, మెమరీ కార్డ్ గాని తీయొద్దని చెప్తున్నాడనమాట. డీటెయిల్స్ ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద డీటెయిల్స్ చూపిచ్చాడో అయి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎగ్జిక్యూట్ కొట్టమని జెప్పాడు. ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేయాలి. అది స్క్రోల్ చేసి ఓకే అయితే మనకి స్టార్ట్ అవుతుందనమాట. మనకి సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ స్టార్ట్ అయిన తర్వాత ఒక బ్లాక్ స్క్రీన్ ఇక్కడ చూసారా కెమెరాలో బ్లాక్ స్క్రీన్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ మనకి యాక్సెస్ ల్యాంప్ అనేది బ్లింక్ అవుతా ఉండిద్దనమాట. అలాగే వన్ టైమ్ అవ్వచ్చు, లేదంటే 3 టైమ్స్, 5 టైమ్స్ అలాగే ఆ అప్‌డేట్ యొక్క ప్రోగ్రెస్‌ని బట్టి ఈ లైట్ అనేది మనకి ల్యాంప్ బ్లింక్ అవుతా ఉంటదనమాట. మీరు అప్‌డేట్ స్టార్ట్ చేయంగానే స్క్రీన్ బ్లాంక్‌గా వచ్చేస్తుంది. దానికి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో, అది పార్ట్ ఆఫ్ ద సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ప్రాసెసే అనమాట. సో, ఈ అప్‌డేట్ అనేది దాదాపుగా ఒక 6 మినిట్స్ అనేది తీసుకుంటదని చెప్తున్నాడు కంప్లీట్ అవ్వడానికి. సో, ఇక్కడ మీరు 6 మినిట్స్‌లో కంప్లీట్ అయిద్దని చెప్తున్నాడనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినయేంటంటే, మీరు ఏదైతే సాఫ్ట్‌వేర్ డేటా మనకి కాపీ చేసారో అది కరెక్ట్‌గా లేకపోతే అది ఫెయిల్ అవ్వచ్చనమాట. అంటే ఏదైతే ఫైల్ మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం గదా! ఆన్‌లైన్ నుంచి అది గనక సరిగ్గా డౌన్‌లోడ్ అవ్వకపోతే అది ఫెయిల్ అవుతదనమాట. ఒకవేళ ఫైల్ సరిగ్గా లేకపోతే మనకి కెమెరా స్క్రీన్ మీద చూపిస్తదనమాట కరెక్ట్‌గా లేదని జెప్పేసి. అలాగే మనకి యాక్సెస్ ల్యాంప్ ఉంది కదా! యాక్సెస్ ల్యాంప్ అనేది కంటిన్యూయస్‌గా ఒక 5 సార్లు లాంగ్ బ్లింక్స్ అయిందనుకోండి, అలాగే 6 షార్ట్ బ్లింక్స్ అయిందనుకోండి, అది మనకి సాఫ్ట్‌వేర్ అనేది మెమరీ కార్డ్‌లోకి సరిగ్గా కాపీ ఆలేదని చెప్తుందని అని అని అర్థం అన్నమాట. ఎప్పుడు 5 లాంగ్ బ్లింక్స్, 6 షార్ట్ బ్లింక్స్ అయినప్పుడు ఏదైతే సాఫ్ట్‌వేర్ డేటా ఉంటదో అది మెమరీ కార్డ్‌లో సరిగ్గా కాపీ అవ్వలేదని అర్థం. ఈ ఈ సినారియోలో మనం ఏం చేయాలంటే బ్యాటరీని రిమూవ్ చేయాలి. అలాగే మెమరీ కార్డ్‌ని కూడా రిమూవ్ చేయాలి కెమెరా నుంచి. అలాగే మళ్ళీ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకొని మళ్ళీ సిస్టమ్ మన మెమరీ కార్డ్‌లో కాపీ చేసుకోవాలనమాట. మనకి వన్స్ అప్‌డేట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందనుకోండి, కెమెరా ఆటోమేటిక్‌గా రీస్టార్ట్ అయ్యిద్ది. ఆ తర్వాత మనకి బాడీ అప్‌డేట్ కంప్లీట్ అని జెప్పేసి ఇక్కడ చూసారు కదా! బ్లాక్ స్క్రీన్‌లో బాడీ అప్‌డేట్ కంప్లీట్ అని జెప్పేసి ఒక స్క్రీన్ మనకి వస్తదనమాట. ఓకే. అప్పుడు ఓకే క్లిక్ చేస్తామనమాట. ఆ తర్వాత ఇది మనకి అయిందని కన్ఫర్మేషను. అలాగే ఇప్పుడు మన కన్ఫర్మేషన్ నిజంగానే 4.0 వెర్షన్ అప్‌డేట్ అయిందా? లేదా? అని ఎలా చెక్ చేసుకోవాలంటే, ఫస్ట్ మనం వెర్షన్ ఎలా చెక్ చేసుకున్నాం. సో, సేమ్ అలాగే అన్నమాట. మెనూ ఉంటుంది. మెనూ ఆప్షన్‌లో సెటప్ ఆప్షన్‌కెళ్తాం. సెటప్‌లో సెటప్ ఆప్షను, తర్వాత వెర్షన్‌లో బాడీ. సో, ఇక్కడ చూసారా ఇప్పుడు 4.0 అని జెప్పేసి ఉంది. అంతకుముందు మీ కెమెరాలో గనక 2.0 ఉంటే, ఇక్కడ 4.0కి చూపించాలన్నమాట. ఒకవేళ ఇక్కడ 4.0 చూపించకుండా ఓల్డ్ వెర్షనే చూపిస్తే అది అప్‌డేట్ అవ్వలేదని అర్థం. మీరు మళ్ళీ చేయాల్సొస్తది ఈ ప్రాసెస్‌ని. సో, ఈ విధంగా మనం మన 7M4 సోనీ 7M4 కెమెరా యొక్క సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అనేది చేసుకోవచ్చనమాట. సో, మీరు టైం తీసుకోండి. నిదానంగా చేయండి. అంతా ప్రాపర్‌గా అయ్యేటట్టు. సో, ఆ అప్‌డేట్ అనేది నేనైతే రీసెంట్‌గా నా కెమెరానైతే అప్‌డేట్ చేశాను. సో, అదంతా బానే వర్కౌట్ అయింది.
సో ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ అనేవి వాడు చేశాడనమాట. వాడి యొక్క ఫీచర్స్ కెమెరాలో ఉన్న ఫీచర్స్ కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ అనేవి పెంచాడు సోనీ వాడు. సో దీన్ని అప్‌డేట్ చేసుకోవడం వల్ల బెనిఫిటే ఉంటుంది. సో జాగ్రత్తగా నిదానంగా అప్‌డేట్ అనేది చేసుకోండి. సో ఇది మీకు అర్థమైందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో దట్స్ ఆల్. థాంక్ యూ.